బెజవాడలో కనీవిని ఎరుగనంత విలయం ఇది. ప్రకాశం బ్యారేజ్ కి అత్యంత ప్రమాదకర స్థాయిలో 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇటు బుడమేరు మహోగ్ర రూపం దాల్చింది. విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో 2 రోజులుగా కరెంట్ లేక సెల్ ఫోన్లు పనిచేయక ఎంతో అవస్థలు పడుతున్నారు. అయిన వాళ్లకు తాము ఎలా ఉన్నామో సమాచారం సేకరించే పరిస్థితిలో కూడా వాళ్ళు లేనంత దయనీయ పరిస్థితి. విజయవాడ హైదరాబాద్ కు రాకపోకలు ఆగిపోయిన విపత్కర సన్నివేశం. ఖమ్మం జిల్లాను కూడా అతలాకుతలం చేసిన వర్ష బీభత్సం. ఉప్పొంగి ప్రవహిస్తున్న పాలేరు కూడా కన్నీళ్ల మిగిల్చిన వైనం. తెలుగు రాష్ట్రాల్లో ఈ వర్షాలు వరదలకు 17 మంది చనిపోయారంటే ఎంత దారుణం. వరంగల్లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది జలవిలయం. సో ఈ వర్ష బీభత్సంపై పూర్తి అప్డేట్స్ అందించడానికి డే లాంగ్ టీవీ9 ఫోకస్ చేస్తూనే ఉంటుంది. మా రిపోర్టర్స్ ఎప్పటికప్పుడు మీకు వివరాలు అందిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆ అప్డేట్స్ తో రెడీగా ఉన్నారు శివకుమార్, క్రాంతి, నాగరాజు అండ్ నారాయణ. సో మొదటగా క్రాంతి దగ్గరికి వెళదాం. బికాజ్ విజయవాడ సింగ్ నగర్ లో ఎలాంటి దయనీయ స్థితి ఉందో చూసాం. రైట్ క్రాంతి, ఇంతకు ముందు మరపడవలను చూపించారు. అంటే ఇలాంటి బోట్ల సాయంతో విజయవాడలో ఇలాంటి సహాయక చర్యలు అనేది ఎవ్వరూ ఊహించలేని ఒక ఘటనగానే మనకు తెలుస్తోంది. సో ప్రస్తుతం వాటికి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటే ఏ ప్రాంతాల్లో ఏ రూట్ల గుండా ఈ బోట్లను పంపించబోతున్నారు? ఎస్, ఖచ్చితంగా మొత్తం సింగనగర్ దగ్గర నుంచి మొత్తం అయినటువంటి మొత్తం 17 ఏరియాలకు సంబంధించి బోట్లు పంపిస్తున్నారు. ప్రజెంట్ మనం సింగనగర్ ఎంట్రీ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే కనుక నిన్నటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. వేల మంది జనం లోపల చిక్కుకుపోయారు. 40కి పైగా బోట్లు వచ్చాయి. మొత్తం అంబాపురం, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి అండ్ అలాగే రాజశేఖర్పేట అండ్ అలాగే దీంతో పాటు ఇటుపక్క ఉన్నటువంటి కండ్రిక, రాజీవ్ నగర్, వాంబాయి కాలనీ, సింగనగర్ ఏరియాలు మొత్తం కూడా జలమయం అయిపోయాయి. దాదాపు 5 నుంచి 6-7 అడుగుల వరకు కూడా నీరు ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు ఇక్కడ మనం చూస్తే కనుక సింగనగర్ ఫ్లైఓవర్ ఎంట్రీ పాయింట్ దగ్గర బ్యారిగేడ్స్ తో పబ్లిక్ ని ఆపేశారు. ఇక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా లోపల తమ వారు ఉన్నారు, లోపలకు పంపించండి, వారిని రెస్క్యూ చేయండి అని చెప్పి కూడా వస్తూ ఉన్నారు. నిన్న ఉదయం బయటకు వచ్చినటువంటి వారంతా కూడా తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్లే లోపే వరద ముంచెత్తింది. ఫ్యామిలీలన్నీ కూడా లోపల ఉండిపోయినాయి. వారి ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది బయట, కొంతమంది లోపల ఉన్నారు. ఫోన్స్ సిగ్నల్స్ లేవు, మొత్తం ఎక్కడెక్కడ అయిపోయాయి. ఇప్పటికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ అన్ని కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. దాదాపు నిన్నటి నుంచి 6 ఎన్డీఆర్ఎఫ్, 7 ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ మరిన్ని టీమ్స్ రానున్నాయి. ప్రత్యేకంగా హెలికాప్టర్స్ కూడా తెప్పిస్తూ ఉన్నారు. ఇప్పటికే మరబోట్లు వచ్చాయి. లోపల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పుడు నేనున్న ప్లేస్ లో మాత్రమే సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేస్తున్నాయి. ఇది దాటి 1 అడుగు ముందుకు వేసినా కూడా ఎక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయట్లేదు. మొత్తం ఇంజన్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. జనరేటర్స్ ఆన్ చేస్తే గానీ మళ్ళీ సిగ్నల్స్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మొత్తం నెట్వర్క్ సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా జనరేటర్స్ ఆన్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మరోపక్క చూస్తే కనుక ప్రజల ఆందోళన ఇక్కడ బ్యారిగేడ్స్ వద్ద చూస్తేనే మనకు అర్థమవుతుంది. దాదాపు నిన్నటి నుంచి ఇదే స్థాయిలో మనకి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 9 మంది విజయవాడలో చనిపోయారు. మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉందో తెలియదు. చాలా మంది గల్లంతయ్యారు. లోపల ఉన్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదు. దాదాపు 15 నుంచి 17కు పైగా కాలనీలు పూర్తిగా జలమయం అయిపోయి అక్కడ నుంచి రాకపోకలు బంద్ అయిపోయాయి. మరబోట్లు వేసుకునే లోపలికి వెళ్ళి ఉన్నటువంటి వారిని రెస్క్యూ చేయాలి. 24 గంటలుగా తిండి లేదు, వాటర్ లేదు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు. ఎమర్జెన్సీ వచ్చినా కూడా హార్ట్ పేషెంట్స్ కానీ, వృద్ధులు కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా బయటికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కనీసం ఎవరికి చెప్పుకోలేరు. ఎక్కడికక్కడ పరిస్థితి మొత్తం జామ్ అయిపోయింది. విజయవాడ జనజీవనం మొత్తం స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ పరిస్థితి మొత్తం కంట్రోల్ అవ్వాలంటే దాదాపు మరో 24 గంటల పాటు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా సీఎం కూడా నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రాణ నష్టాన్ని తగ్గించి రెస్క్యూ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు. అంబులెన్స్లు కూడా వెళ్తూ ఉన్నాయి. లోపల ఉన్నటువంటి వారందరినీ కూడా ఎప్పటికప్పుడు బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి ఇంతకు మించి ఏమాత్రం కూడా ప్రమాదం జరగకుండా మరోపక్క జంతువులు ఇబ్బంది పడుతున్నాయి. పబ్లిక్ పరిస్థితి దారుణంగా ఉంది. పరిస్థితిని కట్టడి చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.